బైబిల్లో నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం, నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం, భయపడవద్దు, యెహోవా మీకు నేడు కలుగు చేయబోతున్న రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. నేడు చూస్తున్న ఐగుప్తుని ఇక జీవితంలో మీరు ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు, మీరు ఊరక ఉండండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. యెహోవా చేసే ఆయన కలుగు చేయబోతున్న కార్యాలు కొన్ని మీకు చెప్తాను నేను. మోషే గారు అంటారు, దేవుడు కలుగు చేయబోతున్న రక్షణను మీరు ఊరక నిలబడి ఉండి చూడండి. రక్షణ కలుగు చేసేది ఎవరండి? మన దేవుడు ఎవరు? రక్షకుడు. ఆయన రక్షించే దేవుడు. కనుక ఆ రక్షణను, ఆయన కలుగు చేసిన రక్షణను మనం చూడాలంటే ఊరక నిలబడి ఉండి చూడండి. ఒకవైపున ఇవన్నీ మనకు తెలిసిన చరిత్ర. ఐగుప్తు దేశంలో ఉన్నారు వాళ్ళు, 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. మోషే నాయకత్వంలో దేవుడు వారికి విడుదల ప్రసాదించారు. విడుదల పొంది జయోత్సవాలతో వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఓ స్థలానికి వచ్చారు, అక్కడ ఎర్ర సముద్రం ఉంది. సముద్రం దాటి అవతలికి వెళ్ళాలి. వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే వెనకుండి శత్రువు తరుముకుంటూ వచ్చాడు. మనం కొన్ని పద్ధతుల్ని, కొన్ని అలవాట్లు వదిలేసి వచ్చేసాం. అది మనల్ని వదిలేసింది, మనం దాన్ని వదిలేసాం అనుకుని వస్తాము కానండి, కొన్ని సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సాతానుడు యేసు ప్రభుని తాత్కాలికంగా విడిచి వెళ్ళాడు. సందర్భం కోసం చూస్తూ ఉన్నాడు, మరలా ఎలాగైనా యేసు ప్రభుని పడగొట్టాలి, ఎలాగైనా యేసు ప్రభుతో దండం పెట్టించుకోవాలి, ఎలాగైనా యేసు ప్రభుని వంచనలు పడవేయాలని సాతానుడు మరలా వెంటాడుతూనే ఉంటాడు. శత్రువు, సమస్య, అనారోగ్యం, బాధలు కొన్ని పర్యాయాలు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి ఒక భయానకమైన పరిస్థితిలో అంతకుముందు ఏ రోజు యుద్ధం చేసిన వాళ్ళు కాదు. 430 సంవత్సరాలు వీళ్ళ పని అంతా ఏంటంటే ఇటుకరాళ్ళు తయారు చేయడం, ఇల్లు కట్టడం, కన్స్ట్రక్షన్ వరకు, తాపి పని, ఇవి చేశారు తప్ప చేతిలో కత్తులు పట్టుకుని యుద్ధం చేసిన అలవాటు వీళ్ళకి లేదు. శత్రువా, అతనికి రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఏంటంటే మరి ఎంతో తర్ఫీతు పొందిన సైన్యం, ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రియులారా వాళ్ళు తరుముతున్నారు. ఏమీ చేయాలి తోచని పరిస్థితిలో భయాలు, ఒక్కొక్కరి గుండెలో భయాలనేది ప్రారంభించబడింది. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడితే మోషే ప్రజలను చూసి అంటున్నాడు, మీరు భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. మీరు భయపడవద్దు, ఊరక నిలబడి చూడండి. దేవుడు కలుగు చేసిన ఆ రక్షణను, దేవుడు కలుగు చేసిన ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే 2 ముఖ్యమైన పని చేయాలి. ఒకటి, భయపడకుండా ఉండాలి. రెండవదిగా ఊరక నిలబడి చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భయం, పరిశుద్ధ గ్రంథంలో భయపడవద్దని దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే, భయం ఎక్కడుంటుందో అక్కడ విశ్వాసం ఉండదు, విశ్వాసం ఎక్కడుంటుందో అక్కడ భయం ఉండదు. మనం భయపడుతున్నామంటే విశ్వాసం లోపించిందని అర్థం. మనం విశ్వసించామనుకోండి, అక్కడ భయానికి చోటు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మీకు భయం వేసినప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? జనరల్ మాట్లాడుకో, భయం అనేది ఎవరికి రాదు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. బల్లి మీద పడింది అనుకోండి, బల్లి నీ పేరు లిల్లీ అంటామండి. బల్లి మన మీద పడినా భయపడతాం, పాము వచ్చిందన్నా భయపడతాం, ఏదో ఒక భయం ఏర్పడుతుంది. లేకపోతే భవిష్యత్తును గురించిన భయము, లేకపోతే గత కాలాన్ని గురించిన విషయాలున్న భయాలు, ఏదో ఒక భయం కలిగినప్పుడు భయం పుట్టిన వెంటనే మనం ప్రార్థన చేస్తాం. ఏం చేస్తామండి? ప్రభువా, నాకు భయంగా ఉంది నాయనా, ఈ భయాలన్నింటిలో నుండి నన్ను తప్పించండి, విడిపించండి, రక్షించండి అని ప్రార్థన చేస్తాం. భయం ఉన్న చోట ప్రార్థన చేస్తారు, తప్పేం కాదు, ప్రార్థించండి. కానీ విశ్వాసం ఉన్న చోట, భయం ఉన్న చోట ప్రార్థన, కానీ విశ్వాసం ఉన్న చోట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, భయపడవద్దు, విశ్వసించండి. ఆ విశ్వాసం దేవుని స్తుతించడానికి ప్రేరేపిస్తుంది. ఆ విశ్వాసం దేవుని మహిమపరచడానికి ప్రేరేపిస్తుంది. విశ్వాసం ద్వారా మన పూర్వీకులు, మన పితరులు రాజ్యాన్ని జయించారు, సింహాల నోళ్లను మూయించారు, అగ్ని బలాన్ని చల్లార్చారు. విశ్వాసమును బట్టి, విశ్వాసం ద్వారా ఎన్నో శ్రేష్టమైన కార్యాలు జరుగుతుంది. కనుక భయపడకుండా ఉండాలంటే గుండె నుండా దేవుని మీద అపరిమితమైన విశ్వాసాన్ని మనం నింపుకోవాలి. సాతాను కుక్క లాంటి వాడు. ఎవరు వంటి వాడండి సాతానుడు?
కుక్క, నువ్వు పరిగెత్తుతుంటే కుక్క ఏం చేస్తుంది చెప్పండి? చెప్పాలి. నువ్వు పరిగెత్తే కొద్దిగా కుక్క ఏం చేస్తుంది? తరుముకుంటూ వస్తుంది. నువ్వు పరిగెత్తి సడన్గా ఏ అన్నావు అనుకోండి, అదేం చేస్తుంది? అంతే, తోక ఊపుకుంటూ వెళ్ళిపోతుంది. సాతాను కూడా అంతే. నువ్వు భయపడుతున్నంతసేపు ఆయన నేను భయపెడుతూనే ఉంటాడు. నువ్వు భయపడతా ఉంటే నేను భయపెడతా ఉంటాడు. నువ్వు కలవరపడుతుంటే నేను కలవర పెడతా ఉంటాడు. నువ్వు ఏడుస్తుంటే నేను ఏడిపిస్తూ ఉంటాడు. నువ్వు దిగులు పడుతుంటే మరింత దిగులును కలుగు చేస్తూ ఉంటాడు. నీ ఒక్కసారి అపవాదిని ఎదిరించాలి అని వాక్యం సెలవిస్తుంది. మనం సాతాను ఎదిరించి నిలబడ్డాం అనుకోండి, ఆయన మన దగ్గర నుండి పారిపోతాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కనుక భయపడవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు మోషే గారు చెప్పారు, దేవుడు కలుగు చేయబోతున్న రక్షణను మీరు చూడాలంటే, అనుభవించాలంటే ముందు భయపడకుండా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. భయం అనేది ఆయా సందర్భాల్లో పెద్ద విస్తారమైన జన సమూహం యెహోషాపాతు రాజు మీదకి వచ్చినప్పుడు అతని మనసులో భయం ఏర్పడింది. ఎందుకంటే అవతల సైన్యం గొప్పది, విస్తారమైన సైన్యం. మిడతల వాళ్ళు ఇసుక రేణు వలె ఉన్నారు. అవతల వాడి యొక్క బలాన్ని చూసినప్పుడు, అవతల వాడుకున్న డబ్బును చూసినప్పుడు, అవతల వాడుకున్న అధికారాన్ని చూసినప్పుడు, శత్రు యొక్క బలాన్ని చూసినప్పుడు, మన బలాన్ని మనం చూసుకున్నప్పుడు, మనం పోల్చి చూస్తే అరే మన బలం తక్కువే అన్నా, వాడు మంచోడు కదన్నా, ఎందుకమ్మా ఊరుకుంటున్నావు, ఎందుకు ఊరుకుంటున్నావు నువ్వు అని అంటే, అన్నా అవతల వాళ్ళు బలమైన వాళ్ళన్నా, మించిన బలం గల వాళ్ళు, వాళ్ళకి రాజకీయంలో పలుకుబడి ఉందన్నయ్య, వాళ్ళకి పోలీస్ స్టేషన్ వాళ్ళందరూ బాగా పరిచయం ఉన్నారన్నయ్య, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో స్థితిలో ఉన్నారన్నయ్య, వాళ్ళ జోలికి మేము వెళ్ళాం, మాది చాలా చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం, మాకు పెద్దగా ఎవరు పరిచయం లేదు, దేవుని మందిరం, ఇల్లు, చర్చి, ఇల్లు, దేవుని బిడ్డలు కొంతమంది తప్ప మాకు పెద్దగా ఎవరు పరిచయం లేదన్నా, ఏదో జరిగింది, ఆ నష్టాన్ని అట్లాగే భరిస్తూ ఎట్లా వెళతాం, మేము పోరాడలేమన్నా, మేము ఎదిరించలేమన్నా, మేము సమాధానం చెప్పలేము, వాళ్ళు దాడులు చేస్తున్న ఊరికే ఉంటున్నారు. మన ఇల్లు, మన స్థలము, మన కష్టం, మన డబ్బు, మన మీద వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నా కూడా తిట్లు తింటూ ఎందుకు ఓర్చుకున్నారు, మీరు ఎందుకు సహిస్తున్నారు, సమాధానం చెప్పొచ్చు కదా అని అంటే వాళ్ళతో మనం పోరాడలే. మన శత్రు బలాన్ని చూసినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. కానీ ప్రియులారా, శత్రు బలాన్ని చూసి భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే యెహోవా కలుగు చేయబోతున్న రక్షణ నీవు కన్నులారా చూడబోతున్నావు. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. యెహోషాపాతు విస్తారమైన సైన్యాన్ని చూసి భయపడి వెనువెంటనే, నేను అన్నాను కదా, భయం కలిగినప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చి తన వాక్కును పంపించి ప్రభు మాట్లాడు, రాజైన యెహోషాపాతు, యూదా వార్లారా, మీరు భయపడవద్దు, యుద్ధము యెహోవాదే. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా.